ఏ పాలకుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండరు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అడవి నుండి అడవి కోసం ప్రభుత్వ సలహాదారుడు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులు అంటే ఏ అర్హత ఉన్నా లేకున్నా జగన్ రెడ్డి భజన పరుడై పేరు చివరన తోక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి వాళ్లే సలహాదారులు. కానీ నేటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదవుల్లో విలువలు పాటిస్తున్నారు అనడానికి సజీవ సాక్ష్యం ఈ క్రింద సంఘటన ఒక ఉదాహరణ. విషయంలోకి వెళితే నల్లమల రక్షకుడు అంకారావు పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన సామాన్యుడు. పల్నాడు జిల్లాలోని నల్లమల అడవులు. ఆ పచ్చని ఒడిలో జీవ వైవిధ్యం శ్వాసిస్తుంది. ఆ అడవి రక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన ఓ సామాన్యుడు కొమిర జాజి అంకారావు. అతడి కథ స్ఫూర్తిదాయకం, ఆదర్శవంతం. అతి పేదరికంలో జన్మించిన అంకారావు జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. తన పిల్లలకు స్కూల్ పుస్తకాలు కొనే స్తోమత కూడా లేని పరిస్థితిలో జీవనం సాగించిన అతడి దృష్టి ఎప్పుడూ పర్యావరణం పైనే. ప్రకృతి పట్ల అతడి ప్రేమ, అడవుల పట్ల అతడి నిబద్ధత ఎందరికో ఆదర్శం. నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్కు ప్రాణవాయువు. ఈ అడవులను కాపాడడం కోసం అంకారావు 3 దశాబ్దాలుగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఒంటరిగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం, అడవిలో కారుచిచ్చులు రాకుండా చూడడం, ఇలా ఇతడి సేవలు అసాధారణం. ఒక సామాన్యుడు ఐఎఫ్ఎస్ అధికారులకు సైతం సాధ్యం కాని రీతిలో నల్లమలను కాపాడాడు. అతడి అంకితభావం, పట్టుదల ఈరోజు ఫలించాయి. విశ్వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంకారావును రాష్ట్ర అటవీ పర్యావరణ పరిరక్షణ సలహాదారుగా నియమిస్తూ ప్రకటించారు. ఈ నియామకం కేవలం ఒక పదవి మాత్రమే కాదు, ఒక సామాన్యుడి అసాధారణ కృషికి దక్కిన గౌరవం. వేదికపై ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అంకారావును అభినందించారు. ఐఎఫ్ఎస్ అధికారులు కూడా చేయలేని సేవను నీవు నల్లమలకు చేశావు అంకారావు అని ప్రశంసిస్తూ అతడి కృషిని కొనియాడారు. ఈ మాటలు నల్లమల అడవుల్లో ప్రతిధ్వనించాయి. ఈ గౌరవం అంకారావుకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే సందేశాన్ని అందించింది. అంకారావు జీవితం ఒక స్ఫూర్తి కథ. అతడు నాటిన ప్రతి మొక్క, ఏరివేసిన ప్రతి ప్లాస్టిక్ బ్యాగ్, అడవిని కాపాడిన ప్రతి క్షణం, ఇవన్నీ పర్యావరణ పరిరక్షణకు అతడి అంకిత భావాన్ని చాటుతాయి. నల్లమలలో ప్రతి చెట్టు, ప్రతి ఆకు అంకారావుకి సలాం చేస్తూ అతడి సేవను స్మరిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయం రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు కొత్త ఊపిరి లభించినట్లయింది. ఈ సందర్భంగా రాజధాని గ్రామం అనంతవరంలో ఏడీసీ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాదికి 5 కోట్ల మొక్కలు నాటి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. అంకారావు నియామకం ఒక్క వ్యక్తి జీవితంలోనే కాదు, రాష్ట్ర పర్యావరణ ఉద్యమంలోనూ ఓ మైలురాయి. అతడి సేవలు, పట్టుదల, పర్యావరణం పట్ల అతడి అంకిత భావం యువతకు, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాయి. పేదరికం, కష్టాలు ఎదురైనా ప్రకృతిని కాపాడాలనే తపనతో అంకారావు చేసిన కృషి ఈరోజు ఫలించింది. నల్లమల అడవులు అతడి సేవలను గుండెల్లో దాచుకుని పచ్చదనంతో ప్రతిఫలిస్తున్నాయి. అంకారావు కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. చిన్న చిన్న పనుల ద్వారా కూడా పర్యావరణాన్ని కాపాడవచ్చునని, సమాజానికి సేవ చేయవచ్చని అతడు నిరూపించాడు. ఈ విశ్వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంకారావుకి దక్కిన గౌరవం, నల్లమల అడవులకు అతడు అందించిన సేవలకు రాష్ట్రం చేసిన సన్మానం. ఈ సన్మానం అతడి జీవితంలో ఒక అద్భుత క్షణం మరియు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ ఉద్యమంలో ఒక కొత్త అధ్యాయనం.